3 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. టన్నెల్లో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించామని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ చేసే అనుభవం ఉన్న వాళ్లను కూడా ఆహ్వానిస్తున్నాం. అయితే తాము ఇంత చేస్తుంటే కొందరు రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరంలో 7 చనిపోతే తాము మాట్లాడలేదని, శ్రీశైలం పవర్ ప్లాంట్లో కూడా 8 మంది చనిపోతే కూడా ఏనాడు మాట్లాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ అనేది ఇంకా మరొకటి కాదు. ఇది సరే, ఇది అధిగమించి మనం ఎట్లా ముందుకు పోవాలో అని ఆలోచన చేస్తున్నాం. ఆ 10 ఏజెన్సీస్ కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టినాం. మళ్ళీ మేము కొంత అంతర్గత చర్చలు చేసి ఆ ప్రాణాలు కాపాడడానికి సర్వశక్తులు వడ్డిస్తారని పదే మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఇది ప్రయత్నం చేస్తూనే పైనుంచి కూడా సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయాలంటే ఎట్లా చేయాలి అని కూడా మళ్ళీ డిస్కస్ చేయడం జరిగింది.